హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ బెంచ్ మార్క్ని రీచ్ అయింది. అదేంటంటే 5,000 సబ్స్క్రైబర్స్. సో వీఆర్ నౌ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5,000, ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ 5,000 సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ నేను 5,000 సబ్స్క్రైబర్స్ని ఎలా చూస్తానంటే 5,000 ఇంజనీర్స్ హూ నీడ్స్ క్లారిటీ ఇన్ దేర్ కెరీర్, హూ నీడ్స్ గైడెన్స్ ఇన్ దేర్ కెరీర్ ఆర్ విత్ మీ. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎన్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక 5,000 ఇంజనీరింగ్ అంటే కొంతమంది డెఫినెట్గా ఈ ఛానల్లో పేరెంట్స్ డిఫరెంట్ ఉన్నారు, బట్ మెయిన్లీ ఇట్ ఈస్ రిలేటింగ్ విత్ ద ఇంజనీరింగ్ కమ్యూనిటీ, రైట్? సో ఇంజనీరింగ్కి సంబంధించి ఇంజనీరింగ్లో ఒక క్లారిటీ కావాల్సిన వాళ్ళు, ఒక గైడెన్స్ కావాల్సిన వాళ్ళు, లేదా ఇంజనీరింగ్ పాత్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్లో ప్రస్తుతానికి ఒక 5,000 ఉన్నారు. 5,000 అనేది జస్ట్ ఇనీషియల్ నెంబర్. నాకున్న వాట్ ఎవర్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ అనేది దాని ప్రకారం ఐ వాంట్ టు ఎయిమ్ వెరీ బిగ్. సో ఇది ఒక ఇనీషియల్ బెంచ్ మార్క్, బట్ ఐ సెలబ్రేట్ ఎవ్రీ సింగిల్ స్మాల్ మూమెంట్ ఆల్సో. 5,000, 10,000, 25,000, 50,000, వాట్ ఎవర్ ఇట్ మై బి, ఎవ్రీథింగ్ ఐ విల్ బి సెలబ్రేటింగ్ విత్ యూ. బికాస్ మీరు ఛానల్ని ఓన్ చేసుకున్నారు, నేను అబ్జర్వ్ చేశాను. మీరు ఛానల్ని ఎంతో ఓన్ చేసుకున్నారంటే నేను ఏ టైంలో వీడియో చేసినా దాన్ని షేర్ చేస్తున్నారు చాలామందికి. చాలామంది అది చూసి నాకు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి మీ పర్సనల్లీ వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నారు. అంటే చాలామందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే, సార్ ఇప్పటి వరకు కంటెంట్ తెలుగులో ఇట్లా ఎవరు చేయలేదు సార్, అందరూ హిందీలో కంటెంట్ ఉంది, ఇంగ్లీష్లో కంటెంట్ ఉంది, సో తెలుగులో క్లారిటీగా మీరు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నా కంటెంట్ వాళ్ళని ఆనందపరిచిందంటే దట్ మేక్స్ మీ మోర్ అండ్ మోర్ హ్యాపీ అండ్ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఒక్కొక్కసారి నాకు వీడియో చేసే టైం కూడా ఉన్నా ఉండకపోయినా నేను టైం అనేది వెతుక్కుంటాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ రోజు షెడ్యూల్ చెప్తాను. ఈరోజు నాకు 5 o'clock ఒక క్లాస్ ఉంది, ఎందుకంటే నేను అదర్ ప్లాట్ఫామ్స్లో వర్కింగ్ కూడా కదా. 6 to 8 ఒక క్లాస్ ఉంది, 8:30 to 10:30 ఒక క్లాస్ ఉంది, మార్నింగ్ ఒక క్లాస్ చెప్పాను. అంటే ఐ హ్యావ్ ఎ బిజీ షెడ్యూల్. అదర్ దాన్ దట్ ఐ హ్యావ్ మెనీ అదర్ టాస్క్. ఇవన్నీ ఉన్నా సరే నేను వీడియో చేసి ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఓన్ ఛానల్, దిస్ ఈజ్ మై ఓన్ ఛానల్, ఐ ఓన్ ఇట్ అండ్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు యూ. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఛానల్ అనేది వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఎ ట్రావెల్ ఛానల్ కానీ వంట ఛానల్. వాళ్ళకు మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, ఏవేవో జరగచ్చు, కానీ ఎందుకంటే అది జనరలైజ్డ్ కంటెంట్, ఇది జనరలైజ్డ్ కంటెంట్ కాదు కదా, నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్. ఇన్ దిస్ వే ఐ వాంట్ టు సర్వ్ ద కంట్రీ. ఐ వాంట్ టు మేక్ ద ఇంజనీర్స్ ఫ్రమ్ మై ఛానల్. నా ఛానల్ నుంచి మంచి మంచి ఇంజనీర్స్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను, తయారు చేసి ఈ కంట్రీకి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ టు ద కంట్రీ. ఇట్ ఈస్ లైక్ ఏ సర్వీస్. ఐ ఫీల్ ఐ ఓన్ ఇట్. సో ఇది నాలెడ్జ్ బేస్డ్, అంటే ఇందులో లిమిటెడ్ రీచ్ ఆఫ్ ఆడియన్సే ఉండొచ్చు, కానీ దే ఆర్ క్వాలిటీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దమ్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేను మీతో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నేను మీతో మాట్లాడతాను ఒకసారి. నెక్స్ట్ లెవెల్ నేను ఎందుకు పెట్టాలనుకున్నాను, నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఒరిజినల్ మోటో ఏంటి అనేది ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియోగా చేసి మీకు డిస్కస్ చేస్తాను. కానీ షార్ట్ ఫామ్లో ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ లెవెల్ అనేది నేను పెట్టడానికి మోటివేషనే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఇయర్స్ స్పెండ్ చేసి ఒక ఎగ్జామినేషన్ ఫెయిల్ అవుతున్నారు, లేదా కొంతమందికి ఎగ్జామినేషన్ అవేర్నెస్ లేక ప్రిపరేషనే లేట్గా స్టార్ట్ చేసి, అరే ముందుగా స్టార్ట్ చేసి ఉంటే మేము సక్సెస్ అయ్యేవాళ్ళం సార్ అంటారు. ఇది గేట్ గురించి అని నేను చెప్పట్లేదు, ఇంజనీరింగ్ తర్వాత ఉండే కన్ఫ్యూజన్ గురించి. ఇలా ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని ఎంతోమందిని చూసి, అరే ఇతనికి ఈ క్లారిటీ కొంచెం ముందుంటే 1 year 2 years సేవ్ అయ్యేది కదా. అంటే ఇతనిలో హార్డ్ వర్క్ చేసే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, హార్డ్ వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంది, కానీ సరైన గైడెన్స్ లేదే, వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదే. అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతున్నారు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, 1 year అయిపోతుంది, 2 years అయిపోతుంది, వాళ్ళకి ర్యాంక్ రావట్లేదు, అర్థం కావట్లేదు ఎందుకు రావట్లేదు. సార్ నా ప్రిపరేషన్ సరిగ్గా జరగట్లేదా, ఈ ఎగ్జామ్కి నేను సూటబుల్లా కాదా, ఇది ముందే నేను ఎందుకు చెక్ చేసుకోలేకపోయాను, ఎందుకు నా 2 years వేస్ట్ అయ్యాక తెలిసింది. లేదా మీ బీటెక్ అయ్యాక ఆపర్చునిటీస్ గురించి తెలిసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కొంతమంది, కానీ అప్పటికి కొంచెం ప్రెజర్ ఉంటుంది సెటిల్ అవ్వాలని. అదే ముందే వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే ఎలా ఉంటుంది. ఇలా ఎంతో మంది స్టూడెంట్స్ ఇబ్బందులు నేను చూసి వీళ్ళందరికీ ఒక సొల్యూషన్గా ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అండ్ ఆల్సో అనదర్ థింగ్, గోయింగ్ ఫార్వర్డ్ మన ఛానల్లో ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉంటాయో కొన్ని చెప్తాను. సో నెక్స్ట్ లెవెల్ అనేది ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టింది. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళని జాబ్కి ఎలా రెడీ చేయాలంటే చాలామంది +2 టైంలో చాలా మంచిగా చదువుతారు, ఆ తర్వాత ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఏదో మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు అనేది రీజన్ అందరికీ తెలుసు. ఎందుకంటే కాలేజెస్లో somehow they are not getting proper resources or proper guidance ఫ్రమ్ నాట్ అన్ని కాలేజెస్ అని చెప్పను, కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో వాళ్ళకి ఉన్న టీచర్స్ దగ్గర నుంచి సరైన గైడెన్స్
కానీ సరైన కంటెంట్ కానీ వాళ్ళకి రావట్లేదు, సబ్జెక్ట్ నేర్చుకోలేకపోతున్నారు. అక్కడే ఫస్ట్ అంటే స్టార్టింగ్లోనే ఆ ఇబ్బంది, బేసిక్స్ సరిగ్గా లేక ఆ తర్వాత ఇంజనీరింగ్ అంతా వాళ్ళు ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ఏవేవో ఎగ్జామ్స్ రాయడం, ఏదేదో పాత్రలో వెళ్ళడం, అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది అర్థం కాకపోవడం, ఇది ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళందరికీ ఐ వాంట్ టు గివ్ వాట్ ఈస్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనేవి నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకున్నాను. అంటే ప్రతి డిఫరెంట్ డొమైన్స్ ఏమున్నాయి, ఆ డొమైన్లో ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఆ డొమైన్కి మీరు ఎలిజిబుల్లా కాదా, అందులో జాబ్ చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది, దానికి ఎటువంటి స్కిల్స్ కావాలి, దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ పీపుల్ ఎవరున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి ఈ ఛానల్లో. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఈ 5000 సబ్స్క్రైబర్స్ వచ్చిన కాన్ఫిడెన్స్తో నేను కొన్ని ఇనిషియేటివ్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసినవే, మనం లాంచ్ చేసే ఇనిషియేటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియేటివ్ నేను లాంచ్ చేయాలనుకున్నది ఏంటంటే గైడెన్స్ ప్రోగ్రామ్, మెంటర్షిప్ విత్ భీమా సార్. సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ దిస్ ఆర్ లాంచ్ దిస్ ఇన్ దిస్ వీక్ ఓన్లీ. మన నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్లో అది అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ జాయిన్ మెంటర్షిప్ అండర్ మీ. యూ కెన్, ఇఫ్ యూ ఆర్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మీరు ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే నా దగ్గర జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్ వరకు ఐ విల్ బీ గైడింగ్ యూ, అవర్ పీపుల్ విల్ బీ గైడింగ్ యూ, మెంటారింగ్ యూ. అంటే మీకు ఎండ్ టు ఎండ్ హెల్ప్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ అంటే మీ కెరీర్ చూస్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన బెస్ట్ కోర్స్ ఏది, వెదర్ ఇట్ ఈస్ విత్ అస్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ అస్, ఇన్ ఎనీ కేస్. దాంతోపాటు అంటే ఈ కెరీర్లో మీకు ఎప్పుడు ఒక సపోర్ట్, గైడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. నేను చాలా మందిని చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్లో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి వీడియోస్ చేస్తారు. ఎందుకంటే ChatGPTలో వాట్ ఈజ్ AI అని కొడితే ఇంత పేజీ వస్తుంది, ఆ పేజీ చదివి కూడా వీడియో చేయొచ్చు. బట్ మీరు ఒకసారి ఎవరైనా సజెషన్ ఇస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ చెక్ చేయండి, వాళ్ళు ఏం చదివారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఇన్ని ఇయర్స్గా, అంటే నేను 14 ఇయర్స్గా టీచింగ్లోనే ఉన్నాను, 14 ఇయర్స్గా స్టూడెంట్స్ని గైడ్ చేశాను, ఐ హ్యావ్ ఎ క్వాలిఫికేషన్ ఫ్రమ్ IIT. సో నేను ప్రౌడ్గా చెప్పగలను నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలను అని. ఐ హ్యావ్ మెనీ పీపుల్ హూ ఐ నో పర్సనల్లీ, మై స్టూడెంట్స్ కానీ నా క్లాస్మేట్స్ కానీ డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు, అంటే ఐ హ్యావ్ ఎ బ్రాడర్ కనెక్షన్. సో దాని నుంచి నేను మీరు ఏ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నా నేను ఈజీగా మిమ్మల్ని గైడ్ చేయగలను. దానికి కావాల్సిన స్కిల్స్ అనేవి ఏం కావాలి, లేదా ఆ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళని నేను పట్టుకుని ఏం కావాలనేది మీకు క్లియర్గా చెప్పగలను. దట్ ఈజ్ మై స్పెషాలిటీ, ఆర్ వాట్ ఐ కెన్ గివ్ యూ ఫర్ యూ. ఓకే, వాట్ ఐ కెన్ గివ్ ఫర్ యూ. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయంటే, ఎండ్ టు ఎండ్ మీరు బీటెక్ జాయిన్ అయినప్పుడు యాజ్ అ స్టూడెంట్ జాయిన్ అవుతారు, లీవ్ అయ్యేటప్పుడు ఒక ప్రొఫెషనల్గా వెళ్తారు. ఈ ప్రాసెస్లో మీకు ఫస్ట్ స్టెప్ ఎక్కడ హెల్ప్ చేస్తామంటే కెరీర్ చూస్ చేసుకోవడం దగ్గర నుంచి హెల్ప్ చేస్తాం. ఆల్రెడీ మీరు చూస్ చేసేసుకుంటే ఏ పాత్ వెళ్ళాలనేది దాని ప్రకారం గైడ్ చేస్తాం. చూస్ చేసుకోకపోతే మీ పర్టికులర్ స్కిల్స్కి, మీకున్న ఇంట్రెస్ట్కి ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కెరీర్ చూసుకునేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఒకే విధంగా కెరీర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కొంతమందికి కష్టమైన పని మనకి ఈజీగా ఉంటుంది, అండ్ వైస్ వర్సా. ఆ పని ఏంటనేది ఐడెంటిఫై చేయండి. ఆ పని ఏంటంటే హౌ టు చూజ్ యువర్ కెరీర్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఇతరులకి కష్టంగా ఉండి మనకి సులువుగా చేయగలిగిన పని ఏదైతే ఉందో అదే మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాన్ని పట్టుకుంటే, అది కోడింగ్ అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు. సో దాన్ని పట్టుకుంటే దాని ప్రకారం మనం పాత్ వేసుకోవచ్చు. అలాగే మీరు ఈ కెరీర్లో ఏదైనా చేయాలనుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, MS చేయాలనుకుంటున్నారా, IITలో MTech చేయాలనుకుంటున్నారా, CAT రాసి MBAకి వెళ్దాం అనుకుంటున్నారా, యూ వాంట్ టు గో టు అబ్రాడ్, డూ ద MS ఆర్ డూ PhD ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్ లైక్ స్టాన్ఫర్డ్, MIT. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వీ విల్ బీ షోయింగ్ యూ. ఇందులో మీకు ఏ ఆప్షన్ అనేది ఇంట్రెస్టో దాని ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచే ఐ విల్ బీ స్టార్ట్ గైడింగ్ యూ. ఇది ఓన్లీ గైడింగ్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామే. దీంతో పాటు విల్ బీ హ్యావింగ్ ద గేట్ క్లాసెస్, VLSA క్లాసెస్, AA క్లాసెస్, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో దాంట్లో మీరు ఏది సూటబుల్లో అది చూస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. మెంటర్షిప్లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక రోజు కూర్చోబెట్టి మేము మీతో మాట్లాడేసి బాయ్ చెప్పడం కాదు. మిమ్మల్ని మానిటర్ చేస్తాం, మీకు టార్గెట్ ఇస్తాం. ఓకే, ఇది కదా నీ గేమ్, సో ఫస్ట్ 1 మంత్లో నువ్వు ఇది చేసిరా అని చెప్తాం. చేయకపోతే ఎందుకు చేయలేదు, లేదా ఈ 1 మంత్లో, 6 మంత్స్లో ఫస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ చేయి, ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయి, ఎంతవరకు చదివా అనేది మానిటర్ చేస్తూ మిమ్మల్ని 4 years గైడ్ చేస్తాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. యూ డోంట్ గెట్ ఇట్ ఇన్ ఎనీ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ఫర్ షూర్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రెగ్యులర్గా ఇది జూమ్ కాల్స్ ద్వారా జరుగుతుంది. అంటే నేను ఫాల్స్గా అష్యూరెన్స్ ఇవ్వట్లేదు, మీతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను, లేదో మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటానను నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఫీజబుల్ కానివి నేను ప్రామిస్ చేసి ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ట్రస్ట్. మీకు ఖచ్చితంగా మెంటర్షిప్ ఉంటుంది. త్రూ ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, మేబీ ఐ విల్ స్ట్రక్చర్ ఇట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ జూమ్ సెషన్స్ ఎవ్రీ సింగిల్ వీక్ అండ్ విత్ రెగ్యులర్ మానిటరింగ్. ఇట్ డజంట్ మీన్ దట్, బట్ ఎప్పుడైనా మీరు స్టక్ అయితే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ డే ఐ విల్ టాక్ టు యూ, పొద్దున్నే ఫోన్ చేసి ఒక అరగంట మీతో మాట్లాడతాను, ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ నేను చేయను. దిస్ ఈస్ వాట్ యూ విల్ గెట్ ఇన్ ద మెంటర్షిప్. సో
మీ అబ్బాయి కానీ మీరు కానీ యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ ఎ పేరెంట్, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్, ఇఫ్ యూ వాంట్ ఎ ప్రాపర్ గైడెన్స్ ఫర్ హిమ్, యూ కెన్ జాయిన్ విత్ హిమ్, యూ కెన్ జాయిన్ యువర్ స్టూడెంట్, యువర్ కిడ్ విత్ మీ. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ కెన్ గివ్. సెకండ్ థింగ్, ఈ మెంటర్షిప్లో ఈసీ వాళ్ళకి ఒక 2 కోర్సెస్ ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాను. మీకు లేదా సిఎస్సి వాళ్ళకి కూడా ప్రోగ్రామింగ్ సంబంధించిన కోర్సెస్, ఇది డిజైన్ జరుగుతుంది చెప్తాను. ఇది కాకుండా సిఎస్సి గేట్ ఎంతోమంది ఎప్పటి నుంచో అడుగుతున్న ఇంట్రెస్టింగ్ పార్ట్, ఎక్కువ మంది అడుగుతున్నారు. సిఎస్సి గేట్ని నేను లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను. దాంతోపాటు ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ గేట్ ఇన్ క్లాసెస్ ఇన్ తెలుగు ఓన్లీ. ఎందుకు తెలుగులో అంటే నాకు ఈ ప్రాసెస్లో, ఈ 1.5 month ప్రాసెస్లో ఈ సెషన్స్ చేసినప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా మన భాషలో మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే నేను ఈరోజు ఇంగ్లీష్లో క్లాస్ చెప్పగలను, హిందీలో నార్త్లో బోల్డెన్ మంది స్టూడెంట్స్కి హిందీలో క్లాస్ కూడా చెప్పాను నేను. హిందీలో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో చెప్తా. కానీ మన స్టూడెంట్స్కి మన భాషలో మాట్లాడుకుంటే కానీ చెప్తే కానీ వచ్చే క్లారిటీ వేరు. ఎందుకంటే నేను హిందీ స్టూడెంట్స్ దగ్గర అడ్వాంటేజ్ చూశాను. టీచర్ ఎప్పుడైతే హిందీలో చెప్తారో వాళ్ళకి కనెక్ట్ బాగా అవుతారు, అదే కంటిన్యూటీ బాగుంటుంది, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్. ఏదైనా సపోజ్ ఇదే వీడియో ఉంది, నేను ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు, మీరు ఎంతసేపు ఇంగ్లీష్లో వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే మన భాషలో ఉంటే ఏదో తెలియని కంఫర్ట్, ఆ లోపల జరిగే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ వల్ల ఏదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎక్కువసేపు చూడడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఈ ప్రాసెస్ నాకు అర్థమయ్యి, ఈ థాట్ ప్రాసెస్లో ఓకే, నేటివ్ లాంగ్వేజ్లోనే అన్ని సబ్జెక్ట్స్ ఎందుకు చెప్పకూడదు, ఇది అండర్ కన్స్ట్రక్షన్. అంటే నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్ ఛానల్ సెపరేట్గా ఉంటుంది, హిందీ ఛానల్ సెపరేట్గా పెడతాను, కానీ తెలుగు వాళ్ళకి తెలుగులోనే క్లాసెస్ చెప్పిద్దాం అనేది నా మోటో. సో గేట్ ఈసీ ఎలక్ట్రికల్ కూడా దాని మీద ఒక ప్లాన్ జరుగుతుంది. సిఎస్సికి గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు స్టార్ట్ చేసే క్లాసెస్ని తెలుగులో ఇద్దామనేది నేను డిసైడ్ అయ్యాను. సో తెలుగులో ఇస్తే మన స్కిల్స్ ఏం మిస్ అయిపోవు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం మాత్రమే తెలుగులో జరుగుతుంది. మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మీరు డే టు డే లైఫ్లో మాట్లాడేది అన్నీ మీరు నచ్చినట్టు, మీరు నచ్చిన లాంగ్వేజ్లో మీ ఇంటర్వ్యూస్కి తగ్గట్టు చేసుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగులో అంటే కంప్యూటర్ని తెలుగులో ఏమంటారో అది చెప్పను, అది చెప్పం. మనం టెక్నికల్ వర్డ్స్ టెక్నికల్గానే మాట్లాడుకుంటాం, కానీ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తే మీకు మోర్ క్లారిటీ ఉంటుంది. దట్స్ ఇట్. ఇది ఎందుకు అని మీరు అడగడానికి, మన టీచర్ చెప్పడానికి కూడా బాగుంటుంది. సో సిఎస్సి గేట్ ఇన్ తెలుగు ఐఎమ్ ప్లానింగ్. I will launch the session. I will launch it soon. Okay. Soon in the sense within a week itself. This is the second initiative I can say from my side. There are other initiatives. So గేట్ తక్కువ ప్రైస్తో చదవడానికి అంటే గేట్ నేను చెప్పాను కదా ఇందాక ఆ ఇనిషియేటివ్ గురించి. అంటే గేట్ జాయిన్ అయిపోయిన తర్వాత 1 year 2 years వేస్ట్ చేసిన తర్వాత మనం అప్పుడు మళ్ళీ ఇంకా గేట్ చదవాలా లేదా అనే సిచ్యువేషన్లో మీరు ఉండకుండా ఒక సబ్జెక్ట్కే గేట్ సబ్స్క్రిప్షన్ ఇచ్చి తక్కువ ప్రైస్, మేబీ 2000 ఎంత తక్కువ ప్రైస్లో ఒక సబ్జెక్ట్కే గేట్ సబ్స్క్రిప్షన్ ఇచ్చి ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ చదవండి, మీరు ఇంట్రెస్ట్గా అనిపిస్తే, మీరు కన్సిస్టెంట్గా అనిపిస్తే, మీరు సక్సెస్ అవ్వగలనని మీకు అనిపిస్తే అప్పుడు నేను ఖచ్చితంగా గేట్ కోచింగ్ తీసుకుంటానని రెడీ అవ్వండి. అనవసరంగా ఇయర్ వేస్ట్ చేయకండి. అంటే మీ టైం వేస్ట్ కాకుండా ఒక డిఫరెంట్ కోర్సెస్ని నేను డిజైన్ చేస్తున్నాను, అవి కూడా మీకు వస్తాయి. ఇవి కాకుండా విఎల్ఎస్ఐ, ఏఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ కూడా మంచి కోర్సెస్. ఇండస్ట్రియల్ అంటే ఒక ఈసీ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కోర్ కంపెనీస్లో, పవర్ ప్లాంట్స్లో వాటిలో పనిచేయాలంటే ఐ హ్యావ్ ఎన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఐ నో ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళని తీసుకొచ్చి మీకు అవేర్నెస్ ఇచ్చి వాళ్ళతో పాటు కూడా కొన్ని కోర్సెస్ డిజైన్ చేస్తున్నాం. దీంతోపాటు మన దగ్గర సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సమ్మర్ ఇంటర్న్షిప్స్ అంటే మీరు కాలేజెస్లో మీ యాజ్ పర్ కాలేజ్ నార్మ్స్ యూ నీడ్ సర్టిఫైడ్ ఇంటర్న్షిప్, రైట్? ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఛానల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యూట్యూబ్ ఛానల్, ఇట్స్ అన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. It will definitely a one-stop solution for every engineering, and that too it is centered with Telugu language. సో మనకి ఇంగ్లీష్లో స్టూడెంట్స్ని ఎయిమ్ చేసేలా కోర్సెస్ ఉంటాయి. అన్ని కోర్సెస్ తెలుగులో ఉండాలని లేదు. నేను సిఎస్సి గేట్ మాత్రం ఎందుకంటే తెలుగులో అనుకున్నాను. ఇంగ్లీష్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఎక్కువ స్టేట్స్లో ఐ కెన్ సెల్ మై కోర్స్, బట్ దట్ ఈస్ నాట్ మై ఎయిమ్. ఐ వాంట్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, తెలుగులో చేద్దాం, తెలుగులో ఉన్న స్టూడెంట్సే జాయిన్ అవుతారు, నో ఇష్యూ. నేను చెప్పే కోర్స్ ఏదైనా సరే నేను తక్కువగా ఇవ్వగలను. ఐ కెన్ కీప్ ద ప్రైస్ ఆన్ మై ఓన్. బట్ బయట నుంచి చెప్పించే కోర్సెస్ అట్లీస్ట్ ఐ నీడ్ టు పే ఫర్ సమ్ పీపుల్, అకార్డింగ్లీ ఐ నీడ్ టు ఫిక్స్ ద ప్రైస్. సో తెలుగులో అనేది ఐఎమ్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను క్లాస్లో 90 members తెలుగు స్టూడెంట్స్ ఉన్నా, ఒక్కరు ఇంగ్లీష్ స్టూడెంట్ ఉన్నా సరే ఇంగ్లీష్లోనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. సో ఎవరు ఆ రిస్క్ చేయరు. బట్ ఐ వాంట్ టు ట్రై. ఓకే, గివ్ ఏ ట్రై, తప్పేముంది. ఐ విల్ గివ్ ఏ ట్రై. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ కెన్ హెల్ప్ మెనీ పీపుల్. అదర్వైజ్ దోస్ రికార్డింగ్స్ కెన్ హెల్ప్ లైఫ్ లాంగ్. నేను 5 years బ్యాక్ చేసిన నెట్వర్క్ అనాలిసిస్, 6 years బ్యాక్ చేసిన నెట్వర్క్ అనాలిసిస్ కోర్స్ ఇప్పటికీ హెల్ప్ అవుతుంది. సో ఇది
పెయిడ్ కోర్సెస్ గురించి చెప్పాను. మరి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఫ్రీగా చదివే స్టూడెంట్స్కి అందరికీ ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ వైబుల్ ఉండదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రెగ్యులర్ గైడెన్స్ ఈ ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది. పెయిడ్ సబ్స్క్రైబర్స్కి పర్సనలైజ్డ్ గైడెన్స్ ఉంటుంది, ఛానల్లో ఉన్న వాళ్ళకి జనరలైజ్డ్ గైడెన్స్ ఉంటుంది. బట్ ఇన్ ఎనీ కేస్ అల్టిమేట్లీ ఐ వాంట్ టు సర్వ్ ద ఇంజనీర్స్ ఇన్ ఎనీ పాసిబుల్ వే. సో సో ఆల్ ద పీపుల్ హియర్ విల్ బి సాటిస్ఫైడ్. మీరు జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయినా సరే మీకు లాట్ ఆఫ్ కంటెంట్ ఇందులోంచి దొరుకుతుంది. కొన్ని కోర్సెస్ కానీ, ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. కొంచెం కంటెంట్, టెక్నికల్ కంటెంట్ కూడా ఇస్తాను. కొన్ని మంచి ఇంటర్వ్యూస్ వస్తాయి ఈ ఛానల్లో. టాప్ ఇంజనీర్స్, టాప్ ప్లేస్మెంట్స్లో, టాప్ కంపెనీస్లో జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు ఎలాంటి స్కిల్స్లో కావాలి అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇది మన నెక్స్ట్ లెవెల్ యొక్క ప్లాన్. ఇంకా బ్రీఫ్గా, డీటెయిల్డ్గా అసలు నెక్స్ట్ లెవెల్ మిగతా ప్లాట్ఫామ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఇంకొక డెడికేటెడ్గా నేను మంచి వీడియో, ఒక ప్రెజెంటేషన్తో చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఫర్ బిగినింగ్. అంటే ఒక 5000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మీతో కొంచెం షేర్ చేసుకోవాలని అనిపించి నేను మీతో డిస్కస్ చేస్తున్నది మాత్రమే. ఇది కాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ గేట్ ప్రిపరేషన్ అయితే గేట్ ప్రాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో లైవ్లో ఉన్నాయి. మన ఛానల్ కాదు, సారీ, మన వెబ్సైట్లో లైవ్లో ఉన్నాయి. మీరు ఆ కోర్సెస్ పర్చేస్ చేయొచ్చు. గేట్ 2027 కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. నిన్నే కొత్త సబ్జెక్ట్ కూడా స్టార్ట్ అయింది. ఇట్స్ 1 ఇయర్ ఫీజు వచ్చి 20,000, 2 ఇయర్స్ వచ్చి 29,000. మీరు సెకండ్ ఇయర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా ఈసీ ఎలక్ట్రికల్కి ఆల్రెడీ గేట్ కోర్సెస్ ఆర్ లైవ్. బిలీవ్ ఇన్ మీ, యూ విల్ గెట్ ద బెస్ట్ క్లాసెస్ విచ్ యూ డోంట్ గెట్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. మీకు టెస్ట్ సిరీస్ దొరుకుతుంది, ఇందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ దొరుకుతాయి. మై మెంటర్షిప్ విల్ బీ ఫ్రీ ఫర్ మై గేట్ సబ్స్క్రైబర్డ్ స్టూడెంట్స్. మీరు ఎక్కడైనా గేట్ కోచింగ్ తీసుకోండి, నా దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలనుకున్నా వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్. సో ఈ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో నేను పిన్డ్ కామెంట్లో మన లింక్స్ ఇస్తాను, యూ కెన్ గో త్రూ ఇట్. లేదా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఫస్ట్ మెసేజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే నేను ఫ్రీ అవగానే మీకు రిప్లై ఇస్తాను. కాల్ చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను ఫ్రీ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత నాకు వేరే వర్క్ ఉన్నా సరే మొహమాటం కొద్దీ మీకు చెప్పలేకపోవచ్చు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మెసేజ్ చేస్తే నేను ఫ్రీ టైంలో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా మెసేజ్లోనే మీ క్వెరీని నేను రిజాల్వ్ చేయడానికి ఉంటుంది. సో యు నో మై కాంటాక్ట్ నెంబర్. స్టిల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, 9705861166. సో దిస్ విల్ బీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇంజనీర్. ఇంజనీరింగ్లో ఉన్న కన్ఫ్యూజన్ని, ఇంజనీరింగ్లో ఉన్న ఇబ్బందుల్ని అన్నిటినీ సాల్వ్ చేయడానికే ఈ ఛానల్ పెట్టాం. అది ఖచ్చితంగా ఇట్ విల్ సర్వ్ ద పర్పస్, ఐ ఫీల్, బికాస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద రీసెంట్ ఇంటరాక్షన్స్ అండ్ రీసెంట్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్. అండ్ మెయిన్లీ నేను ఫస్ట్ హిందీలో, ఇంగ్లీష్లో ఎన్నో ఛానల్స్లో చెప్పాను, తెలుగులో ఇక్కడ మీ దగ్గర చెప్పినప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్కి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ హిందీ స్టూడెంట్స్ కానీ, ఇంగ్లీష్ స్టూడెంట్స్ కూడా, దే వోంట్ మీ లైక్ ఎనీథింగ్. నార్త్ స్టూడెంట్స్, దే లవ్స్ మీ లైక్ ఎనీథింగ్. బట్ స్టిల్ వెన్ ఐ టీచ్ ఇన్ తెలుగు, అంటే పర్సనల్గా ఎక్కువ ఓపెన్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది, ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి. మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే ఆ ఫీల్, ఆ కనెక్ట్ వేరు డెఫినెట్గా. నేను ఎంతోమంది తెలుగు స్టూడెంట్స్ హిందీ ఛానల్స్లోకి వెళ్ళి, సార్ ఇంగ్లీష్లో చెప్పండి సార్ అంటే, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేం తప్పు కాదు, అంటే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ ఐ స్పీక్ దేర్ ఇన్ హిందీ ఓన్లీ కదా. లాంగ్వేజ్ అనేది ఎప్పుడు వీ రెస్పెక్ట్ ఎవ్రీ లాంగ్వేజ్. కానీ మన స్టూడెంట్స్కి ఎవరు గైడ్ చేయడానికి లేరే అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. అంటే చాలామంది ఎట్టెక్లో ఉండగా నేను వేరే కంపెనీలో పనిచేసినప్పుడు కూడా వాళ్ళని కూడా అడిగాను, సార్ ఇంగ్లీష్లో ఉన్న క్లాసెస్ స్టార్ట్ చేయండి అంటే, దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్ regarding the recruitment of faculty or whatever may be, the market size, all these factors they have, they are not able to do that. Akkadiki we made a trial in Telugu classes earlier also. Okay, all these things keeping aside, I want to say you one thing. If you have not yet subscribed to this channel, please subscribe. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ నుంచి, వెదర్ ఇట్ ఈస్ ఫ్రీ ఆర్ పెయిడ్, ఇన్ ఎనీ కేస్ యూ విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిట్. అండ్ ఆల్సో యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఇంజనీరింగ్ మీద మీకున్న పర్స్పెక్టివ్ని నేను చేంజ్ చేస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ మేక్ యువర్ ఇంజనీరింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ షూర్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. సీ యూ ఆల్. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది, షార్ట్ చేద్దాం అనుకున్నాను, షార్ట్లో ఇవన్నీ షేర్ చేయలేం కాబట్టి. బట్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజింగ్ డే బై డే. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో ఎప్పటిలాగే చెప్తే నేను చూసి ఆనందిస్తాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ డియర్ అండ్ నియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్. బాయ్.